ఈరోజు ఈరోజు ఏమంటే చూడండి మీరే మా ఇంట్లో పని టెంట్ అయిపోయింది. పని మొత్తం నేనే చేయాలి కాబట్టి ఇంకేం చేయలేం, పోవాల్సిందే కదా. టిఫిన్ తీసుకొని ఇంకా పని ఉంది, ఈ బండిలో పోవాలి. చాలా చాలా పెద్ద సమస్య. అక్కడ పోయేసి మళ్ళీ గేట్ తీయాలి, చూపిస్తుంది. ఆ గేట్ తీసేసి పోవాలి. అక్కడ కలుసుకుందాం. బాయ్. ఇప్పుడు పోతున్నాము. నేను పోవాల్సిన ఈ పని కాబట్టి మళ్ళీ చేసి ఆ టిఫిన్ అక్కడ ఇచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి పెట్రోల్ బంక్కి పోయేసి పెట్రోల్ పట్టించుకొని అంటే పెట్రోల్ పట్టించుకొని ఇంటికి రావడం. ఆ షాప్కి పోయేసి ఆ షాప్లో అప్పటి వరకు సెలవు. ఆంటీ అది కొట్టేస్తాను, ఆంటీ అది కొట్టేస్తాను, ఇప్పుడే వస్తాను. చూసినారు కదా, ఇప్పుడు ఆ పిన్ని మొత్తం అక్కడ ఇచ్చేసి ఇప్పుడు పోతున్నాం పెట్రోల్ పట్టించుకోవడానికి. నేను ఒక్కనే పోతున్నాను. ఇప్పుడు పెట్రోల్ పట్టించుకొని మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి మా పార్టీలు ఉంది, ఇంకో ఇల్లు అంటే ఇది కొత్త ఇల్లులో వచ్చినాము. పార్టీలు ఉంది. మళ్ళీ అక్కడ పోయేసి అక్కడ వాచ్మెన్ అంటే ఒక ముసలామె ఒక ముసలా ఉంటాడు, ఇద్దరు ఉంటాడు. వాళ్ళతో కలుసుకొని మాట్లాడుకొని వద్దాము. చలో పోదాం. ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ పట్టించుకొని మన పార్టీకి పోయేసి మళ్ళీ అక్కడి నుంచి టిఫిన్ తీసుకొని మళ్ళీ ఇంటికి పోదాం. ఫైనలీ పెట్రోల్ బంక్ వచ్చేసినాం. అన్న చెప్పిన అన్న ఫుల్ ట్యాంక్ వేసేయని, అందుకే అన్న 400కి ఫుల్ ట్యాంక్ వేసేసినాడు. హ్యాపీ. ఇంతసేపు చూసాను కదా పెట్రోల్ బంక్లో అన్నకి ఫుల్ ట్యాంక్ చేయమంటే అన్న ఫుల్ ట్యాంక్ చేసేసినాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫుల్ ట్యాంక్ చూపిస్తున్నాను. మొత్తం ఫుల్ ట్యాంక్ 400 అయ్యింది. ఫుల్ ట్యాంక్ వేయించుకొని ఇంకా పాత ఇంటికి పోయేసి అక్కడ వాళ్ళకి మాట్లాడి మన ఇంటికి పోదాం. చూసా కదా ఫుల్ ట్యాంక్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు ఇంటికి పోయే దారిలోనే ఇప్పుడు మా ఇంటికి కొత్త మేము ఇల్లు చేంజ్ అయినాము. కొత్త ఇంటికి పోయే దారిలోనే పాత ఇల్లు కూడా ఉంది. అక్కడి నుంచి 2 వీధుల గ్యాప్ కొత్త ఇంటికి పాత ఇంటికి. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు పెట్రోల్ పట్టించుకొని పాత ఇంటికి పోతున్నాము. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ది, ఇంకొంచెం ముందర పోతే లెఫ్ట్ తీసుకుంటే ఆ బిల్డింగ్ వస్తుంది. అంటే అది ఒక అపార్ట్మెంట్. అక్కడ పోయేసి వాచ్మెన్ ఉంటాడు, ఆ వాచ్మెన్తో మాట్లాడేసి మా ఇంటికి పోతాము. ఆ వీధి లాస్ట్ వరకు రెడ్ లైన్ వరకు పోవాలి. అది కాదు, ఇంకో కొంచెం ముందర వస్తుంది ఆ వీధి. అదే అది చూసా కదా, అదే అపార్ట్మెంట్, అది విషయం. ఇప్పుడు అక్కడ పోతున్నాను. ఇప్పుడు వచ్చేసాను. ఆ పక్కన ఉంది కదా చిన్నది, అదే వాళ్ళ హౌస్ మాట. అక్కడ పోయేసి వాళ్ళతో పిలుస్తాను అవ్వని. అక్కడ అవ్వండి. నేను అన్నాను అవ్వని, నేను అడిగినాను తాత ఎక్కడ అంటే అక్కడ ఉన్నాడు పో అని చెప్పింది అవ్వ. సరే అని ఎలా ఉన్నాడు, ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది అడిగినా. బాగున్నాము అలా ఇలా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఫేస్ చూపించకూడదు ఏమైనా అనుకుంటాడేమో అని నేను మళ్ళీ అడిగిన ఆఫ్ కెమెరాలో. సరే చూపించమన్నాడు, అందుకే చూపించిన. మళ్ళీ తాతతో మాట్లాడేసి ఎలా ఏమన్నా మాట్లాడేసి అవ్వతో కాసేపు మాట్లాడేసి కెమెరా ఆఫ్లో ఒక 5 minutes మాట్లాడేసి అక్కడ కూర్చొని బాగున్నా వాళ్ళిద్దరు జోడేది చాలా బాగున్నాడు. ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పేసిన. మళ్ళీ ఎప్పుడు వస్తాను అంటే ఎలా రేపు వస్తాను అని సరే చెప్పేసాను. అది జరిగింది. సరే అని మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోయి షాప్కి పోయినా. షాప్ వేస్తే ఎంత అంటే 20 రూపాయలు అయింది. సరే అని 20 రూపాయలు చేతికి ఇచ్చేసి ఆ టిఫిన్ తీసుకొని పోయి వస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఇంటికి పోవాలి అంతే. అలా లిస్ట్ వచ్చేసాము. పిండి మొత్తం పట్టించుకొని ఫుల్ ట్యాంక్ పైన లిఫ్ట్ వచ్చేసాము. ఇప్పుడు ఇక 2 నొక్కితే వెళ్ళిపోతాం. ఇది లిఫ్ట్ కాబట్టి ఇక వెళ్ళిపోతాం.
ఈ వ్లాగ్ ఉంటే మీకు నచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఇంకో వీడియో కలుసుకున్నా బాయ్.